ఏలూరు జిల్లాలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు. వర్ష ఉధృతి కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్కి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ వారికి ఒక వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు ఒక రూపొందించారు. అందులో భాగంగా ఇవాళ ఏలూరు కలెక్టరేట్ కూడా లోపలికి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇందులో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వర్షాల వల్ల రైతు చాలా తీవ్ర నష్టానికి గురవుతున్నాడు. కనుక మంత్రులు కానీ అధికారులు కానీ క్షేత్రస్థాయికి వెళ్ళి రైతు ఎంత నష్టపోయాడు, రైతుకు కలిగిన నష్టం ఏంటి, ఆ నష్టాన్ని మనం వెంటనే ఎలాగా సరిదిద్దగలం అని ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సత్వరమే నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అలాగే గత ప్రభుత్వం చూస్తే ఎక్కడా కూడా రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసింది. అలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఎక్కడా కూడా పంట కాలువలు బాగు చేయకపోవడం, పూడికలు తీగిపోవడం వల్ల నీరు ప్రవహించే పరిస్థితి నేటికి కూడా లేదు. కనుక యుద్ధ ప్రాతిపదికన ప్రతి పంట కాలువని పూడికి తీసి చిట్ట చివరి రైతు వరకు కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, క్షేమంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మన జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదికనిచ్చి ఈ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా నాయకత్వం ఇవాళ కలవబోతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం రైతులకు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఇవాళ కాలువల్లో ఉన్నటువంటి పూడికల్ని యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూడికలు తీయాలి. అదేవిధంగా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరల్ని, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా స్థాయిలో తీసుకుని రైతాంగానికి మేలు చేయాలా. తర్వాత ఈవేళ ఉన్నటువంటి ఈ పామాయిల్కి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి మాట్లాడటం జరిగింది. పామాయిల్కి ఇచ్చేటువంటి టన్నుకి ఇచ్చేటువంటి ధరను పెంపొందించేటువంటి ఏదైతే పెరిగేటువంటి విధానం ఉందో దాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల దగ్గర సేకరిస్తున్నటువంటి ఈ మిషనరీ, పాత మిషనరీ పెట్టి ఈల్డింగ్ చాలా తక్కువ చూపించి ఇవాళ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతోటి కొత్త మిషనరీని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం.